హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. న్యూ అప్డేట్ ఏంటంటే జోడీలను ఎలా సెట్ చేస్తారు, సెట్ చేయడం అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు. జోడీలుగా ఎలా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు అంటే ఒక చిన్న అప్డేట్ ఏంటరా అంటే ఈ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, పూర్తిగా వినండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటరా అంటే బాయ్స్ ఎవరైతే ఉన్నారో 7 మెంబర్సు, ఆ 7 మెంబర్స్ని ఒకటేసారి స్టేజ్ మీదకి పిలిచి, అంటే 1 బై 1 స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళందరినీ ఒక ప్యాటర్న్లో కూర్చొని బట్టి, ఒక చైర్స్లో కానీ సోఫాలో కానీ కూర్చొని బట్టి, సో దాని తర్వాత ఒక్కొక్క అమ్మాయి కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి అక్కడ కూర్చున్న ఆ 7 మంది అబ్బాయిల్లో వాళ్ళు ఎవరిని జోడీగా ఎంచుకొని బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళని డిసైడ్ చేసుకోమనడం కానీ, లేకపోతే ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద కొన్ని బొమ్మలు లాంటివి పెట్టి ఆ బొమ్మ వెనక వీళ్ళ ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు ఎవరైతే వస్తారో వీళ్ళకి జోడీగా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరగవచ్చు. ఇలా జరగవచ్చు, లేకపోతే అలా జరగవచ్చు. ఇది హిందీ బిగ్ బాస్లో ఒకసారి ఇలా జరిగింది, సిద్ధార్థ్ అనే అతను ఉన్నప్పుడు. ఇలానే జరగవచ్చు అని నా ఒక అంచనా మాత్రమే. ఇది 100% గ్యారంటీ కాదు. ఒకటి అబ్బాయిలందరినీ కూర్చొని పెట్టి అమ్మాయిలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పార్ట్నర్గా, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం వల్ల, ఎవరితో వెళ్ళడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందో, అంటే ప్రతి టాస్క్లో కానీ స్ట్రాంగ్గా ఉండడానికి కానీ, ఎవరు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళతో వెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే బోర్డు మీద కొన్ని, అంటే ఏదైనా బొమ్మలు లాంటివి పెట్టి దాని వెనక వీళ్ళ అబ్బాయిల ఫోటోలు పెట్టి మీరు దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళతో హౌస్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఇదైనా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ కంపల్సరీగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగద్ది. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనం త్వరలో ఇంకా వీడియోస్ ఒక 3-4 డేస్ వీడియోస్ ఫేస్ లేకుండా వస్తుంది. కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్స్ వచ్చిన తర్వాత నేను కూడా ఫేస్ తోటి వీడియోస్ అయితే, బిగ్ బాస్ వీడియోస్ అయితే కంటిన్యూ చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి అందరూ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఎవరైతే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయో వాళ్ళు కన్ఫర్మ్ కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కొన్ని మంది రాబోతున్నారు. బర్రెలెక్క, అమర్దీప్ భార్య గారు, ఇంకా కొన్ని మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్గా వచ్చే వాళ్ళకి ప్లస్ మైనస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వాళ్ళు రావడం వల్ల, అంటే వైల్డ్ కార్డుగా రావడం వల్ల ముందుగానే జోడీలు వెళ్ళిపోయారు కదా, వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళకి ప్లస్ అవ్వచ్చా మైనస్ అవ్వచ్చా అనేది నేనైతే చెప్తాను. ఇంకొకటి ఏంట్రా అంటే ఇప్పుడు 14 మంది ఎవరైతే ఉన్నారో 7 మంది అబ్బాయిలు 7 మంది అమ్మాయిలు వాళ్ళు ముందుగానే కన్ఫర్మ్డ్ కాబట్టి వాళ్ళు జోడీలుగా సెట్ అయిపోతారు. వచ్చిన వాళ్ళకి ప్లస్ జరగద్దా మైనస్ జరగద్దా అనేది వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అంటే 2 వీక్స్ తర్వాత రావచ్చు, 1 వీక్ తర్వాత రావచ్చు, 3 వీక్స్ తర్వాత రావచ్చు. అలాగే ప్రోమో అయితే చూశారు కదా, హీరో నాని గారు రాబోతున్నారు, నివేదిత థామస్ గారు రాబోతున్నారు, రానా గారు రాబోతున్నారు, అనిల్ రావుపూడి గారు రాబోతున్నారు. సో ఈరోజు అయితే బిగ్ బాస్ లాంచింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి కొన్ని ఫన్ టాస్క్లు ఉంటాయి. లోపలికి వెళ్ళి అనిల్ రావుపూడి గారు చూశారు కదా, ఇప్పుడే ఒకరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అనేది. మ్యాక్సిమం అలా ఉండకపోవచ్చు, అదంతా ఒక ఫన్ వేలో కంటెస్టెంట్ని భయపెట్టడం కోసము, వాళ్ళలో ఒక భయాన్ని తీసుకురావడం కోసం ఉండొచ్చు, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు, ఉండకపోవచ్చు. అలాగే దీంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నాకు ఒక 5 to 6 మెంబర్స్ కనిపిస్తున్నారు. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఒకవేళ టాప్ 5కి వెళ్తారా, ఏదైనా పబ్లిక్ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు బయట పాజిటివ్గా ఉన్న వాళ్ళు లోపల నెగిటివ్ అవ్వచ్చు, బయట నెగిటివ్గా ఉన్న వాళ్ళు లోపల పాజిటివ్గా బయటికి రావచ్చు. చెప్పలేము ఎలా ఉంటుందని, ఎందుకంటే బిగ్ బాస్లోకి బయట నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది నెగిటివ్గా ఉన్న వాళ్ళు పాజిటివ్ అయ్యారు, పాజిటివ్గా ఉన్న వాళ్ళు నెగిటివ్ అయ్యారు. ఇన్ని సీజన్లో మనం చూసాం కాబట్టి లోపల ఏదైనా జరగవచ్చు. ఈసారి ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, సరిగ్గా ఉంటుంది బిగ్ బాస్ 8 అయితే. ఎవరు మిస్ అవ్వద్దు, మన వీడియోస్ ఎవరు మిస్ అవ్వద్దు, చూస్తుండండి వీడియోసు. మీకు ప్రతి వీడియో, రోజుకి 2 వీడియోస్ వస్తాయి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు కంపల్సరీగా అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇంకొక చాలా పెద్ద అప్డేటు మీకు త్వరలో ఒక అప్డేట్ రాబోతుంది, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.